ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ భారతదేశంలో #1 హెర్బల్ హాస్పిటల్. హెర్బల్ చికిత్సలో 4 తరాల అనుభవం, 150 సంవత్సరాల నుండి సేవ. ఈ కార్యక్రమంలో ఆస్తమా, సైనసైటిస్, మధుమేహం, మోకాలి నొప్పి, రూమాటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్, పీసీఓడి, సోరియాసిస్ సంబంధిత అన్ని రకమైన దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు, కారణాలు, హెర్బల్ చికిత్సలో ఎటువంటి చికిత్సలు ఉన్నాయి అని డాక్టర్ మాధవి బిఏఎంఎస్ గారి మాటల్లో విందాం. అలాగే ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న పేషెంట్ల అనుభవాలు తెలుసుకుందాం. డయాబెటీస్, మధుమేహం అనేది ముఖ్యంగా పెద్ద వయసు వారితో పాటు చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉంది. అధిక మూత్రం, నీరసంగా ఉండడం, దాహం వేయడం, ఎక్కువ ఆకలి వేయడం, బరువు తగ్గడం ఇలాంటివన్నీ మధుమేహం యొక్క లక్షణాలుగా చెప్పుకోవచ్చు. రక్త పరీక్ష చేసినప్పుడు షుగర్ లెవెల్స్ అనేది 120 దాటి ఉంటే దానిని మనం మధుమేహంగా చెప్పుకోవచ్చు. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో మధుమేహానికి చికిత్సా విధానం ఎలా ఉందంటే, దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడేవారు, 400, 500 షుగర్ లెవెల్స్ ఉన్నవారు, ఇన్సులిన్ తీసుకున్న షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాని వారికి, ఎక్సర్సైజ్ చేసినా కూడా నార్మల్ లెవెల్కి రాని వారికి మన హెర్బల్ కషాయాల ద్వారా క్రమంగా లెవెల్స్ తగ్గించుకుంటూ నార్మల్కి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. మధుమేహం ద్వారా వచ్చిన పుండ్లు, గాయాలు మానని వారికి కూడా మన కషాయాల ద్వారా 2-3 నెలల్లోనే పూర్తిగా నయమయ్యాయి. 400, 500 షుగర్ లెవెల్స్ ఉన్న ఇతర మందులు వాడుతున్న పేషెంట్స్ కూడా మన హెర్బల్ కషాయాలు వాడిన తర్వాత చాలామంది పేషెంట్స్ పూర్తిగా నార్మల్లోకి వచ్చారు. 400, 500 షుగర్ లెవెల్స్ ఉండి కంట్రోల్ కాని వారికి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లోని చికిత్స తర్వాత షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ లెవెల్స్కి వచ్చిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. వారి మాటల్లోనే వినండి. 12 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు కామల్ అంతోని, మాది వెలిదండ గ్రామం, మండలం గరిడేపల్లి, జిల్లా సూర్యాపేట. నేను 12 సంవత్సరాల సంది షుగర్ జబ్బుతో బాధపడుతున్నా. అయితే ఎక్కడికి హాస్పిటల్ పోయినా కూడా మందులు ఇస్తూ తింటున్నాం, కానీ తగ్గట్లేదు. ఆ నుంచి నేను కోదాడికి వచ్చిన. తెలిసిన ఆయన ఒక ఆయన డాక్టర్ గారు, అంటే ఆర్ఎంపి డాక్టర్ గారు అని చెప్పిండు. కోదాడు వచ్చినా కానీ ఇక్కడ రాసిన బాగోదు, నువ్వు హైదరాబాద్ పో. హైదరాబాద్ పోతే హైదరాబాద్లో అమీర్పేటలో హాస్పిటల్ ఉంది, నేను అక్కడికి పోతే మంచిగా ఉంటుంది, అక్కడికి పొమ్మన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన ఆర్జీ హాస్పిటల్కి పోయినాక డాక్టర్ గారు రాణి గారు చూసిర్రు, నాకు మందులు ఇచ్చిర్రు. 1 నెల వాడినాక షుగరు ఫస్ట్ ఏమో 350, 400 ఉండేది. తర్వాత ఆ మందులు ఒక నెల వాడినాక షుగర్ తగ్గింది. ఇప్పుడు అన్నం తినక ముందు చూపించుకుంటే 108, అన్నం తిన్నాక చూపించుకుంటే 170, 75 అట్లుంటుంది. ఇప్పుడు షుగర్ తగ్గింది. ఆర్జీ హాస్పిటల్కి పోయినా ఆ డాక్టర్ అమ్మగారు రాణి గారు మందులు ఇచ్చారు, తగ్గింది మంచిగా. 20 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. చూడండి మేడం, నాకు ఆపరేషన్ చేసి వేళ్ళని తీసేశారు. ఇక్కడ ఏమైందంటే ఫుల్గా పుండైపోయి మొత్తం సెప్టిక్ అయిపోయింది. తర్వాత దేవి శరణ్య డాక్టర్ గారు చికిత్స ఇచ్చారు, క్యూర్ అయింది, సమస్య లేదు. నా పేరు గోపికృష్ణ, నేను పద్మావతిపురం నుంచి వస్తున్నాను. నాకు 2017 డిసెంబర్లో ఏమైందంటే షుగర్ ఎక్కువయ్యి వేలు తీయాల్సిన పరిస్థితి వచ్చి ప్రైవేట్ నర్సింగ్ హోమ్కి వెళ్ళాను. నాకు 3 వేళ్ళు తీసేశారు. తీసిన తర్వాత కూడా ఏమాత్రం నాకు షుగర్ తగ్గకపోగా పైగా షుగర్కి ఆపరేట్ చేసిన చోట వేలు తీసేయడం వల్ల నాకు బాగా పుండైపోయింది. ఆ పుండికి ఎన్నెన్నో ఆయింట్మెంట్లు, ట్రీట్మెంట్లు ఏవేవో చేశాను, కానీ క్యూర్ మాత్రం కాలేదు. ఇప్పుడు నీళ్లు కారుతూ ఉంటాయి, చీము వస్తూ ఉంటుంది, చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ దేవి శరణ్య మేడం అని అక్కడ ఉన్నారు, ఆవిడే నాకు ట్రీట్మెంట్ చేశారు. అప్పుడే దీనికి తగ్గ ఆయింట్మెంట్ ప్లస్ షుగర్ టానిక్ అవి ఇవి అని అన్నీ ఇచ్చి వీటిని ఫాలో చేయండి, మీకు క్యూర్ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత ఆవిడ చెప్పినట్టు అన్ని ప్రొసీజర్ ప్రకారం ఆయింట్మెంట్ అన్నీ అవి రాశాక వితిన్ 45 to 50 days లోపు ఆ పుండు ఉన్న చోట తెలియకుండా పూర్తిగా మానిపోయింది. ఆ విధంగా ఆవిడిచ్చిన హెర్బల్ మందులు, ఆ మూలికల మందులు బాగా పనిచేసాయి. ఆవిడ చెప్పారు, టీవీలో వచ్చిన యాడ్లో చూశాను, ఆ కాలంలో కత్తిఘాట్ల వల్ల ఏర్పడే పుండ్లు కూడా ఆరిపోతాయి, అంత పవర్ఫుల్ అయిన మందులని ఆవిడ చెప్పారు. అది 100% ఫ్యాక్ట్. నేను వాడి చూశాను, అది 100% ఫ్యాక్ట్. అసలు ఆయింట్మెంటే వేయలేని చోటులో 45 to 50 days లో క్యూర్ అయిందంటే ఇంకా ఏ చోటుకెళ్ళి మెడిసిన్స్ తీసుకున్నా క్యూర్ అవ్వదు.
పక్కాగా క్యూర్ అయ్యి మొత్తం ఫ్లాట్ గా అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లము లేదు. ఒక చుక్క నీరు కారడం, చీము రావడం ఏమీ లేదు. షుగర్ లెవెల్ కూడా బాగా తగ్గిపోయింది. మొదట్లో నాకు 600 to 700 దాకా ఉండేది ఆఫ్టర్ ఫుడ్. ఆ తర్వాత బిఫోర్ ఫాస్టింగ్ చూసుకుంటే 350, 400, 450 దాకా ఉండేది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన షుగర్ టానిక్, ట్రీట్మెంట్ అన్ని తీసుకున్నాక తీసుకొచ్చేసాను. ఫాస్టింగ్ లో తీసుకుంటే ఎంటీ స్టొమక్ లో 130 to 140, బోన్ చేసాక తీసుకుంటే 180 to 190, 200 లోపే మెయింటైన్ అయ్యేది. ఈ చోటు చూసుకున్నారంటే ఫుల్ గా పుండైపోయి ఉంటుంది. ఇలా ఈ చుట్టూ కింద బాటం ఉంటుంది. బ్లడ్ ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కారుతూనే ఉంటుంది. అలాగే నీరు కూడా కారుతూ ఉంటుంది. ఏమీ చేయలేకపోయాను. జస్ట్ ఒక 5 minutes చుట్టూ గుడ్డ కట్టామంటే 5 నిమిషాల్లో గుడ్డ అంతా తడిసిపోతుంది. బ్లడ్, చీము, నెత్తురు అంతా వస్తుంటుంది. ఈ RGR లో మేడం ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. దీన్ని శుభ్రంగా కడిగి దీని మీద రాయమన్నారు. రాసిన తర్వాత చూసారంటే డే బై డే బాగా క్లియర్ అవుతూ వచ్చింది. విత్ ఇన్ 45 days లో ఈ చోట్లో నీరు, చీము ఏమీ లేకుండా పూర్తిగా డ్రై అయిపోయింది. ఆనిపోయింది పుండు. క్లీన్ గా సూపర్ గా అయిపోయింది నాకు 45 days లో. మీ వ్యాధులకు ఇతర మెడిసిన్స్ వాడుతున్నవారు వాటితో పాటు హెర్బల్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. మా హెర్బల్ మెడిసిన్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోకాళ్ళ నొప్పులు లక్షణాలు మనకు మోకాళ్ళలో వాపు రావడం, ఎముకల్లో అరుగుదల ఉండి నడుస్తున్నప్పుడు శబ్దం రావడం కానీ, కింద కూర్చొని లేవడానికి ఇబ్బందిగా ఉండడం మొదలైనవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. అధిక బరువు ఉన్న వాళ్ళలో కూడా మోకాళ్ళ నొప్పులు రావడం సహజం. సాధారణంగా వయసు పైబడిన వారిలో మరియు వృద్ధులలో మోకాళ్ళ నొప్పులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఆపరేషన్కు భయపడి చాలా సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు RGR హెర్బల్ హాస్పిటల్కి నడవలేని స్థితిలో వీల్చైర్ సహాయంతో, కర్ర సహాయంతో, ఇతరుల సహాయంతో వచ్చిన వారికి వర్మ చికిత్సల ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెర్బల్ కషాయాలు, మందులు వాడడం వలన ఎముకలలో బలం చేకూరి బాగా నడవగలుగుతారు. ఎన్నో సంవత్సరాలుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నవారు RGR హెర్బల్ హాస్పిటల్లో చికిత్స తర్వాత బాగా నడవగలుగుతున్నారు. అలాంటి వారి మాటల్లోనే వినండి. 8 సంవత్సరాల నుండి మోకాలి నొప్పితో బాధపడిన వారు చికిత్సకు ముందు. ఎనిమిది సంవత్సరాల నుండి మోకాలి నొప్పితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నేను బాలాజీనగర్ నుంచి వచ్చినాను. నా పేరు రాజమణి. నేను మోకాళ్ళ నొప్పులతోటి చాలా బాధపడ్డాను 7-8 ఏళ్ళ నుంచి. ఇక్కడ డాక్టర్లతో తిరిగినా ఏం తక్కువ కాలేదు. ఇక్కడ RGR హాస్పిటల్కి వచ్చినాను. డాక్టర్ అమ్మ చూసింది. నడుస్తున్నా ఇప్పుడు. చాలా బాధపడ్డా. నడవనీకి రాలే, కూర్చోరాలే, గోడలు పట్టుకొని నడుచుకుంటూ వచ్చిన ఇడికి. ఇప్పుడైతే నేను నా అంతలోనే నడుస్తున్నా. ధన్యవాదాలు RGR హాస్పిటల్. నాలుగు సంవత్సరాల నుండి మోకాలి నొప్పితో బాధపడిన వారు చికిత్సకు ముందు. నాలుగు సంవత్సరాల నుండి మోకాలి నొప్పితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు శైలజ. నేను ముసాపేట్ నుంచి వచ్చాను. నాకు 4 years నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి. టీవీ యాడ్లో RGR హాస్పిటల్ గురించి విని ఇక్కడికి వచ్చాను. డాక్టర్స్ 1 month మందులు ఇచ్చారు. 1 monthలో చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది నాకు ఇక్కడ.
డాక్టర్స్ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. డాక్టర్స్ది చాలా ఓపిక్గా మంచిగా చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ. నాకు స్టెప్స్ ఎక్కడానికి వచ్చేది కాదు, కూర్చున్నా లేచినా చాలా పెయిన్ ఉండేది. 1 మంత్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయింది నాకు. డాక్టర్స్ మంచి రెస్పాన్స్ ఉంది, మంచి ట్రీట్మెంట్ కూడా మంచిది ఉంది ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ ఆర్జీఆర్ హాస్పిటల్. ఇంతకుముందు నాకు కూర్చోవడానికి లేవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని నేను. ఇప్పుడు కూర్చోగలుగుతున్నాను నేను. తెలంగాణలో మా బ్రాంచీలు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, జడ్చర్ల, సిద్దిపేట్, ఆదిలాబాద్, సూర్యాపేట్, మంచిర్యాల. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, కడప, తిరుపతి, అనంతపురం, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం. అపాయింట్మెంట్ కొరకు 96555517. ఇతర దేశాలలో ఉన్న పేషెంట్లు మా డాక్టర్లని వీడియో కాల్స్ ద్వారా సంప్రదించవచ్చు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపబడును. అపాయింట్మెంట్ కొరకు 96555517. ఆస్తమా ఇది మనకు దీర్ఘకాలిక వ్యాధి. చిన్నపిల్లల్లోనూ పెద్ద వయసు వారిలోనూ ఎక్కువగా వచ్చేటటువంటి వ్యాధి. దీని లక్షణాలు మనకు దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, కఫంతో కూడిన దగ్గు, ఊపిరితిత్తుల్లో మనకు కఫం అనేది ఎక్కువగా ఫామ్ అవడం వలన వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్హేలర్స్ వాడుకుంటూ చాలా రోజుల నుంచి తగ్గక బాధపడుతూ ఉన్నవారికి, ఇంకా మెడిసిన్ తప్ప ఇంకా వేరే మార్గం లేదు అనుకునే వారికి మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చక్కటి పరిష్కారం ఉంది. 2-3 సంవత్సరాలుగా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారికి 3 నెలల చికిత్స తర్వాత 10, 15, 20, 30 సంవత్సరాలు దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి 6 నెలల చికిత్సతోనూ పూర్తిగా నయం అవుతుంది. జీవితంలో మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. ఆస్తమా ఎన్నో లక్షల మందికి మన ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ ద్వారా పూర్తిగా నయం చేశాము. వారి మాటల్లోనే వినండి. 15 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు అమర్నాథ్ ప్రేమ్ అండి. నేను ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. నేను ఆస్తమా మరియు సైనస్తో చాలా బాధపడినవాడిని. కనీసం అంటే 15 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. నేను అన్ని హాస్పిటల్లో తిరిగాను, కానీ తగ్గలేదు. ఒకరోజు నేను టీవీ ఛానల్లో ఆర్జీఆర్ హాస్పిటల్ను చూసి అన్ని వివరాలు అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడికి ఆగస్టులో వచ్చాను. వచ్చి ఇక్కడ డాక్టర్ గారిని సంప్రదించి మెడిసిన్స్ తీసుకున్నాను. ఇక్కడ మెడిసిన్స్ వల్ల నాకు 2 మంత్స్కే తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. చాలా మంచిగా ఉంది హాస్పిటల్. మందులు కూడా హెర్బల్ మందులు చాలా మంచిగానే పనిచేశాయి. నేను ఈ హాస్పిటల్ డాక్టర్లకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. 7 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం అండి, నా పేరు పద్మావతి. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. నేను డస్ట్ ఎలర్జీతో 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. డస్ట్ ఎలర్జీ అంటే నాకు ముక్కంట వాటర్ లాగా, కళ్ళంట వాటర్ లాగా వచ్చేస్తుందంటుంది. టీవీలో యాడ్ చూసి నేను వచ్చానండి. నాకు ఇక్కడ కోర్స్ వాడిన తర్వాత తగ్గింది. మళ్ళీ ఇంకా కోర్స్ వాడదామని మళ్ళీ రావడం జరిగిందండి. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనసైటిస్, మోకాలి నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, వెన్ను ఎముక నొప్పి, పక్షవాతం, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, కిడ్నీలో స్టోన్స్, బొల్లి మచ్చలు, అల్సర్, పైల్స్, పీసీఓడి, గర్భాశయంలో సమస్యలు, సంతాన ప్రాప్తి కలగకపోవడం, ఊబకాయం, తీరని తలనొప్పి, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. సోరియాసిస్ చిన్నపిల్లలు, వయసు పైబడిన వారి నుంచి వృద్ధుల వరకు అందరినీ వేధిస్తూ భయపెడుతూ ఉన్న ఒక చర్మ వ్యాధియే సోరియాసిస్. సోరియాసిస్ చాలా రకాలుగా ఉంటుంది. స్కాల్ప్ సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్, పస్టులార్ సోరియాసిస్, పామార్ సోరియాసిస్, ప్లాంటార్ సోరియాసిస్, ఇలా చాలా రకాలుగా ఉంటుంది. సోరియాసిస్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. తలలో చుండ్రులాగా తల ముందు భాగంలో, వెనుక భాగంలో ఉంటుంది.
నీటి బుడగల్లాగా కొందరిలో మొదలవుతుంది. చర్మం అంతా చేప పొలుసుల ఆకారంలో దురదతో కూడుకొని కొందరిలో ఉంటుంది. ఇంకొందరిలో అరచేతుల్లో, అరికాళ్ళలో మొదలవుతుంది. పగుళ్ళతో కూడుకొని రక్తం కారుతూ ఉంటుంది. ఇలా సోరియాసిస్ పలు రకాలుగా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ వ్యాధి ఇంకా తగ్గదేమో అని భయంతో జీవితాంతం మందులు వాడుకోవాల్సిందే అనే దిగులుతో కూడుకొని ఉంటారు. పెళ్ళి కాని వారు పెళ్ళి చేసుకోవాలంటే భయపడుతూ, పెళ్ళి అయిన వారు డైవర్స్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో సోరియాసిస్ వ్యాధికి శాశ్వత పరిష్కారం ఉంది. 2-3 సంవత్సరాల ప్రారంభ దశలో ఉన్న సోరియాసిస్ వారికి 3 నెలల చికిత్సతోనూ, 10-15 సంవత్సరాల సోరియాసిస్ వ్యాధి ఉన్నవారికి 6 నెలల చికిత్సలోనూ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో 8 నెలల చికిత్సతోనూ శాశ్వత పరిష్కారం ఉంది. మా వద్ద సోరియాసిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న వారికి జీవితంలో మళ్ళీ రాదు. గత 4 తరాలుగా 150 సంవత్సరాలలో సోరియాసిస్ వ్యాధికి ఎన్నో లక్షల మందికి నయం చేశాము. 10-15 సంవత్సరాల ముందు సోరియాసిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న వారికి కూడా తిరిగి రాలేదు. వారి మాటల్లోనే వినండి. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు దుర్గా, శ్రీకాకుళం జిల్లా అండి. ఈ స్కిన్ ప్రాబ్లం వచ్చి 7 సంవత్సరాలు అయిందండి. బాగా ఇబ్బందికరంగా దురదలు బాగా ఉండేవండి. ఈ టీవీలో ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ చూసామండి. చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి 1 నెల ఫస్ట్ నెల మందులు తీసుకున్నాం. 1 నెల మందులు తీసుకున్న తర్వాత నా దురదలన్నీ బాగా క్లియర్ అయిపోయావండి. చాలా వరకు క్లియర్ అయ్యేవి. మళ్ళీ 2 నెలలు తీసుకున్న తర్వాత నా స్కిన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిందండి. ఇగో 3వ మంత్ వచ్చాను, తీసుకుంటాను. ఈ హాస్పిటల్ మాత్రం చాలా వరకు క్లియర్ అవుతుంది. చాలా బాగుందండి. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు నూర్జహా. నాకు సోయాసిస్ వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చి 2 నెలల్లో నాకు తగ్గిపోయింది బాగా. ఈ సోయాసిస్ వచ్చింది 3 సంవత్సరాల నుంచి ఉంది, బాగా ఉంది. ఈ వాళ్ళు చేతులు వాసిపోయినాయి, పొట్టంతా వచ్చేది, బాగా దురదగా ఉండేది. ఇప్పుడు అంతా తగ్గిపోయింది. 2 నెలలు వచ్చి మందులు తింటుంటే బాగా నాకు అంతా తగ్గిపోయింది. నా కాళ్ళు కూడా బాగున్నాయి. ఇప్పుడు మాత్రం నాకేమీ లేదు అసలు. మీ వ్యాధులకు రోజుల తరబడి మందులు వాడినా ప్రయోజనం లేదని దిగులు పడుతున్నారా? దిగులు పడకండి. 4 తరాల నుండి 150 సంవత్సరాలలో 60 లక్షలకు మంది పైగా పేషెంట్లని బాగు చేసిన హాస్పిటల్ ఆర్జేఆర్. అంటే నాణ్యత, నమ్మకం. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది గుణమైన వారు లక్షల మంది మాట్లాడడమే దీనికి సాక్ష్యం. మీ వ్యాధులకు ఇతర మెడిసిన్స్ వాడుతున్నవారు వాటితో పాటు హెర్బల్ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. మా హెర్బల్ మెడిసిన్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇతర దేశాలలో ఉన్న పేషెంట్లు మా డాక్టర్లని వీడియో కాల్స్ ద్వారా సంప్రదించవచ్చు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపబడును. అపాయింట్మెంట్ కొరకు 9655555517. తెలంగాణలో మా బ్రాంచీలు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, జడ్చర్ల, సిద్దిపేట్, ఆదిలాబాద్, సూర్యాపేట్, మంచిర్యాల. ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, కడప, తిరుపతి, అనంతపురం, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం. అపాయింట్మెంట్ కొరకు 9655555517. ఆదివారం అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9655555517. RJR Hospitals Private Limited.